వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల కేంద్రంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వారు గత 2 ఏళ్లుగా చెరువును పునరుద్ధరించి నీటితో నింపాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. చెరువు అడుగంటిపోవడంతో కలుషిత నీరు సరఫరా అవుతోందని, దీంతో చర్మ వ్యాధులు సహా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలోనూ తాగునీటి కొరత నెలకొనడం అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే రాస్తారోకోతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇది దాదాపు పెదనందిపాడు గ్రామ ప్రజలందరూ కూడా మురుగునీళ్ళే వాటి నిత్యావసరాలకు వాడుకుంటున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈ రోజున మేము పెదనందిపాడు ఎంపీడీఓ గారికి కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఆమె సెలవులో ఉన్నారు. ఆమె ఈ సమస్యని వెంటనే పరిష్కరించి తగు కార్యక్రమాలు పరిష్కరించే కార్యక్రమాలు కనుక తీసుకోనకపోతే రేపటి నుంచి మీ సమస్య మీద మేము ఉధృతంగా ధర్నాలు బంద్లు నిర్వహిస్తామని హెచ్చరించడమైనది. చాలా రోజుల నుంచి చాలా రకాలుగా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు పెదనందిపాడు గ్రామ ప్రజలు. ఎన్నోసార్లు ఎంపీడీఓ గారిని కలిశారు, అయినా కూడా స్పందన లేదు. దీన్ని ఇమీడియట్గా పరిష్కరించకపోతే రేపటి నుంచి తీవ్రమైన పరిణామాలు గ్రామంలో ఉంటాయని హెచ్చరిస్తున్నాం. సమస్యను 2 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నాము. పెదనందిపాడు చెరువు పాడైపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఎండీఓ గారికి 2 సంవత్సరాల నుంచి మేము వినిపిస్తున్నాం, ఏమన్నా చెరువును బాగు చేసి మంచినీటిని సప్లై చేయమని. 2 సంవత్సరాల నుంచి మేము మురికి నీరుని తాగుతున్నాము, మురికి నీరుతో ఇది చేస్తున్నాము. వెంటనే ఈ చెరువు మురికి నీటి సమస్యను తీర్చకపోతే రేపటి నుంచి మేము ధర్నాలు బంధుల కార్యక్రమాలు చేసి ఈ సమస్యను పరిష్కరించే పై స్థాయికి తీసుకెళ్లేదాకా మేము పోరాడతాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వస్తే గతంలో చెరువుకు కూడా నీళ్లు పెట్టాము అని చెప్పారు కొంతమంది. చెరువుకు నీళ్లు పెట్టలేదు, చుట్టూ మార్చి చెరువును కూడా శుభ్రం చేస్తాము, నీటిని కూడా వదులుతామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ప్రజలకి. దానికి మీరు ఎలా చెబుతారు సార్? ఎమ్మెల్యే గారు చెప్పారు, కానీ ఎండీఓ గారు దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇచ్చేస్తుంది. అంటే రోజుకి చూద్దాం గ్రామస్తులు వచ్చి విన్నవించుకున్నా సరే చేద్దామని చెప్పి కాలయాపన చేస్తున్నాయి, కానీ ఈ సమస్యను పరిష్కరించట్లా. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే దీన్ని పై స్థాయికి తీసుకెళ్ళి మేము ఆందోళనలు చేసి మా గ్రామాన్ని మేము కాపాడుకోలేని పరిస్థితికి వచ్చింది. దీని మీద మేము ఉధృతం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే ఈ సమస్యని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. అది తెలిసింది కదా, నీళ్ళు ఉండలేంది, చెరువులో నీళ్ళు లేవు కదా. చెరువులో నీళ్లు కూడా ఎట్లా ఉండేవి చూడండి, అసలు రంగు మారిపోయి. ఆ చెరువులో ఓట గుంపులు కొలుతున్నారు. ఈ నీళ్లు కూడా ట్యాపులో నుంచి వస్తుంటే దుర్గంధమైన వాసన, భరాయించలేని వాసన వస్తూ ఉంది. ప్రతి వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ వచ్చినాయి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది జనము. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.